ఏదో మూలిగే నక్కమే తాటిపండు పడ్డట్టు ఇప్పటికే వైసీపీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో తెలియక జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను కూడా ప్రకటించలేని దుస్థితిలోకి వస్తే ఇప్పుడు వివేక హత్య కేసు మరొకసారి జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద షాక్ ఇచ్చింది. దాదాపుగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అయ్యే వరకు కూడా ఈ కేసు వెళ్ళేటట్టుగా కనపడుతుంది. ఇక దస్తగిరి మనకు తెలుసు వివేక హత్య కేసులో A4గా ఉండి అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఆ పిటిషనే అవినాష్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలి. ఎందుకు అవినాష్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలి అంటే అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ముందస్తు బెయిల్ మీద అంటే షరతుల మీద బయట ఉన్నాడు. కానీ షరతులను ఉల్లంఘించి మమ్మల్ని బెదిరించాడు. దస్తగిరి జైల్లో ఉన్న సమయంలో కడప సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో 20 కోట్ల రూపాయలు తీసుకుని వెళ్ళి శివశంకర్ రెడ్డి కొడుకైనటువంటి చైతన్య రెడ్డి డబ్బులు ఆశ చూపాడట. స్వయంగా దస్తగిరి ఉన్నటువంటి బ్యారక్ వద్దకి వెళ్ళిపోయి అసలు జైల్లోకి డబ్బులు ఎలా అనుమతించారో మనకైతే తెలియదు. బట్ మెడికల్ క్యాంప్ పేరు చెప్పి వాళ్ళైతే లోనికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దస్తగిరికి డబ్బు ఆశ చూపించడమే కాకుండా ఇంకో మాట కూడా చెప్పాడంట, నిన్ను నీ ఫ్యామిలీని చూసుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి తీసుకుంటారు. ఇంకా నీకు నమ్మకం కలగకపోతే భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ముగ్గురితో నేను ఫోన్ మాట్లాడిస్తా. ఫోన్ మాట్లాడిన తర్వాత అయినా నువ్వు నమ్ము. నువ్వు చేయాల్సింది ఏంటంటే మేము చెప్పినట్టుగా ఒక సాక్ష్యం చెప్పటం అంతే. ఎవరైతే రామ్ సింగ్ అనే అధికారి ఉన్నాడో ఆయన బలవంతంగా సాక్ష్యం తీసుకున్నాడని చెప్పాలనేది వీళ్ళ మొదటి నుంచి ఒత్తిడి. ఆల్రెడీ ఈ మాట గతంలోనే దస్తగిరి కూడా చెప్పాడు. సో అందుకని మేము చెప్పినట్టుగా చెప్పి నువ్వు పెట్టినటువంటి కేసులన్నీ కూడా వెనక్కి తీసుకుంటే నీకు 20 కోట్లు డబ్బుతో పాటు నీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటమే కాదు మీ కుటుంబాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చూసుకుంటారు అని మేము భరోసా ఇస్తున్నానని చెప్పి ఆ చైతన్య రెడ్డి చెప్పాడట. అయినప్పటికీ దస్తగిరి మాట్లాడకపోతే అప్పుడు బెదిరింపులకు దిగారు. ఒకవేళ నువ్వు గాన ఇంకా మొండి కేసు ఇలాగే ఉంటే జైల్లో నీకే గతి పడుతుందో నీకే తెలియదు. అలాగే బయట నీ ఫ్యామిలీ ఉందన్న సంగతి మర్చిపోయావు. అనవసరంగా నీ వల్ల వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. ఎందుకు వచ్చింది పెద్దోళ్ళతో నీకెందుకు వచ్చింది తలనొప్పి? కాబట్టి నువ్వు డబ్బు తీసుకుని మేము చెప్పినట్టుగా ఇంటే బ్రతికి బట్ట కడతావని చెప్పి ఒక రకంగా బెదిరించారట. అయినప్పటికీ దస్తగిరి భయపడలేదు. సరే బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయినా దస్తగిరి మాట వినలేదని చెప్పి వాళ్ళు చెప్పింది చేస్తామని నిరూపించుకోవడం కోసం ఆ దస్తగిరి తండ్రి మీద మొన్న దాడి చేశారు. మనకు తెలిసిందే. దాదాపు హత్యాయత్నం చేయకపోతే ఎలాగో తప్పించుకుని బ్రతికి బయటపడ్డాడు. ఈ విషయాన్ని ఆల్రెడీ దస్తగిరి ఇప్పటికే సిబిఐ కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. నాకు రక్షణ కల్పించాలని సిబిఐ కోర్టులో కోరాడు కుటుంబానికి కూడా. అంటే చెప్పడం అనమాట, నీ కుటుంబాన్ని అంతం చేస్తామని చెప్పినా నువ్వు మాట వినట్లేదు, ఇది ఒక శాంపుల్ అని చెప్పి బెదిరించటం. ఆ రకంగా బెదిరించాడు. సో ఇవన్నీ కూడా అవినాష్ రెడ్డి షరతులను ఉల్లంఘించటమే. సాక్షులను బెదిరించడం, భయపెట్టడం, ప్రలోభ పెట్టడం ఇవన్నీ కూడా షరతుల ఉల్లంఘన కిందకే వస్తాయి. కాబట్టి నన్ను జైల్లో బెదిరించాడు, జైల్లో డబ్బా చూపాడు, బయట నా తండ్రి మీద దాడి చేశారు, నా భార్యను ఇంటికెళ్ళి బెదిరించారు. కాబట్టి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి. మీకు ఆధారాలు కావాలంటే నా తండ్రి మెడికల్ రిపోర్ట్ ఉంది, దాడి జరిగిన తర్వాత వీడియో క్లిప్స్ ఉన్నాయి. అలాగే నన్ను జైల్లో కలిసారో లేదో తెలియాలంటే కడప సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఆ రోజు CCTV ఫుటేజ్ను తీసుకురండి బయటికి. నన్ను కలవడానికి వచ్చాడో లేదో, నా బ్యారక్ దగ్గరికి వచ్చాడో లేదో ఆ CCTVలో ఉంటుంది, దాన్ని బయటికి తీయండి. అప్పుడైనా సరే నమ్ముతారు. అప్పుడైనా సరే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేసి లోనకు పంపాలి. ఆయన బయట ఉంటే మాకు, మా ప్రాణానికి, మా కుటుంబాల ప్రాణాలకి హాని ఉంటుంది అని చెప్పి దస్తగిరి కొన్ని సంచలన ఆరోపణలు చేశాడు. దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, 20 కోట్లు జైలుకే పట్టుకొచ్చారు, అనుకూలంగా సాక్ష్యం చెప్పమని జైల్లోనే ఆఫర్ చేసే పరిస్థితి. అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే జైలుకి దర్జాగా వెళ్ళిపోయి డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయి నిందితులను ప్రలోభాలకు గురి చేసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు. మరి జైలు సూపరింటెండెంట్ ఏం చేస్తున్నాడు? ఈ కథనం బయటకు వచ్చిన తర్వాత, ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన తర్వాత జైలు సూపరింటెండెంట్ మీద ఎందుకు విచారణ చేయలేదు, ఎందుకు దీని వివరాలు మొత్తం కూడా బహిర్గతం చేయలేదు అనేది పోలీసులే చెప్పాలి. మా కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామన్నారు. అవసరమైతే అవినాష్ జగన్తో కూడా మాట్లాడిస్తామని నాతో బేరమాడారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి, తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి దస్తగిరి అని చెప్పి మనకి దస్తగిరి మనందరికీ తెలుసు. సో ఇక్కడ చూడొచ్చు, వివేకానంద రెడ్డి హత్య కేసులో 8వ నిందితుడైన అవినాష్ రెడ్డి 4వ నిందితుడైనటువంటి దస్తగిరి కుటుంబాన్ని బెదిరించారని, సాక్షులను సాక్ష్యాధారాలను తారుమారు చేయరాదన్న బెయిల్ షరతులు ఉల్లంఘించాడు. కాబట్టి తక్షణమే బెయిల్ రద్దు చేయాలని చెప్పి చేయడం జరిగింది. చూడండి, ఇతర కేసులో నేను కడప కారాగారంలో ఉన్నప్పుడు వివేక హత్య కేసులో నిందితుడైనటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి జైలు సూపరింటెండెంట్ను ప్రభావితం చేసి నవంబర్ 28న మెడికల్ క్యాంపెయిన్ పేరుతో జైల్లోకి వచ్చాడు. డైరెక్ట్గా 20 కోట్లతో నేరుగా SSR
బ్యారక్ వద్దకు వచ్చి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నన్ను కలిసి తనంతటా తానే వచ్చానని, అవినాష్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతీరెడ్డిలు తమ పక్కన ఉన్నారని, వారి కోసం ఎవరినైనా ఏం చేయడానికైనా సిద్ధమని చైతన్య రెడ్డి నన్ను బెదిరించాడు. మీ సాక్ష్యాన్ని అంటే హత్య కేసులో సాక్ష్యాన్ని ఉపసంహరించుకోకుంటే, మీ కుటుంబాన్ని, పిల్లలను, అవినాష్ రెడ్డిని ఉపసంహరించుకుంటే వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి చూసుకుంటాడని చెప్పి ప్రలోభ పెట్టారని చెప్పి ఇక్కడైతే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఇంకా ప్రస్తుతానికి ఇదైతే విచారణకు తెలంగాణ హైకోర్టు స్వీకరించలేదు. బట్ మెరిట్స్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా విచారణకు వెళుతుంది. విచారణకు వెళితే ఆల్రెడీ ఇప్పటికే అందులో సిబిఐని అలాగే సునీతను కూడా అందులో ఇంప్లీడ్ చేయాలని చెప్పి పిటిషన్లోనే పేర్కొనడం జరిగింది. ఒకవేళ నిజంగా ఇది విచారణకు స్వీకరిస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా పక్కా ఆధారాలు. బెయిల్ షరతులు ఉల్లంఘించారు అనడానికి ఆధారాలు. అవినాష్ రెడ్డి అండలేనిదే శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి బెదిరించే పరిస్థితి లేదు. ఎప్పటికే భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. ఆయన కూడా ఒక బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు. సో కేసు విచారణ జరగడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి నాకు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఒక పిటిషన్ అయితే వేశాడు. అది కూడా ప్రస్తుతానికైతే విచారణకైతే రాలేదు. సో ఏది ఏమైనప్పటికీ దస్తగిరి తన కుటుంబానికి ప్రాణహాని ఉంది. అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నాడు. వెనకమాల జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డిల పాత్ర కూడా ఉంది కాబట్టి తక్షణమే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేసి మా ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పి ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడు ఈ పిటిషనే ఒక సంచలనంగా మారింది. పొరపాటున ఎన్నికలకు ముందు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేసి జైల్లోకి వెళితే అది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీళ్లు. కేంద్రం వద్ద ఇప్పటి వరకు సాగిలపడి అడ్డుకుంటూ వచ్చిన ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టే అవకాశం ఉంది. అందులోనూ ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో కలిసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సహకరించకపోవచ్చు అనే వాదన కూడా ఉన్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అయితే మాత్రం సిబిఐ అదుపులోకి తీసుకుంటుంది. అదే జరిగితే దీని వెనకున్న పెద్ద తలకాయల భాగోతం కూడా బయటపడుతుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. మరి చూద్దాం, తెలంగాణ హైకోర్టు దీన్ని విచారణ తీసుకుని అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తుందా లేదా బెయిల్ కొనసాగింపుకు అనుమతిస్తుందా అనేది వేచి చూద్దాం.